పాపం కేటీఆర్ గారు గురుకులాలను పట్టించుకునేటువంటి వారే కరువు 8 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారు. చనిపోవడం మంచిది కాదు, కానీ కేటీఆర్ గారు పాపం బొప్పాపూరు ఊర్లోకి అక్కడ సిరిసిల్ల దగ్గర పోయి వాళ్ళను మాట్లాడుతున్నారు వచ్చారు. కానీ ఆ గురుకులాలు ఈ ఏది హాస్టల్స్ ఇవాళ ఒక్కరోజు 9 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే కూలిపోతున్నాయా? అంతకుముందు అన్ని బంగ్లాలు మొత్తం ఓ అద్దంలాగా ఇంద్రభవనంలాగా మెరిసినాయా గురుకులాలు? లేకపోతే గవర్నమెంట్ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు, వసతి గృహాలు, అన్ని రకాల వసతి గృహాలు 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఇంద్రభవనాల్లాగా మెరిసిపోతుండే. దాంట్లో మొత్తం విద్యార్థులకు ఏ కష్టం రాకుండా పొద్దున్న లేస్తే పడుకునేదాకా విద్యార్థులను ఇంతమంది పనులు ఉంటుండే, విద్యార్థులకు ఏ కష్టం రాకుండా పంచభక్ష పరమాన్నాలు పెడుతుండేనా వసతి గృహాల్లో? ఆ 10 ఏళ్లలో ఉన్నటువంటి వసతి గృహాలు ఎప్పుడే కదా కూలిపోయినాయి. ఎందుకు? మీరు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే కదా. మీరు చక్కగా ఉంటే ఇదంతా కాకపోతుండే కదా. మీ సర్కారు వసతి గృహాలను పట్టించుకున్నదా? పోదాం, ఎక్కడెక్కడ ఏ వసతి గృహం మీ 10 ఏళ్లలో ఎన్నిసార్లు ఏ హాస్టల్ని, గవర్నమెంట్ హాస్టల్ని ఎన్నిసార్లు రిపేర్ చేసిరు, ఎన్నిసార్లు రంగులు వేసిరు, ఎన్నిసార్లు పిల్లలకు మంచి మంచి దుప్పట్లు ఇచ్చిరు అనేటువంటి విషయాలను ఒకసారి చూద్దాం. ఏదైనా ఒకటి ఎంచుకుందాం. గవర్నమెంట్ హాస్టల్ని హైదరాబాద్లో ఉన్న వాటిని పెట్టుకుందాం. ఇక్కడ అంబర్పేటలో ఒక హాస్టల్ ఉంటుంది, పోయిద్దాం అక్కడికి. ఆ రోజు ఏం చేయలేదు.